హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు ఎట్లున్నాను నేను? ఎప్పుడు మేకప్ అనేది చూస్తారా? ఇట్లా కూడా చూడండి, చిక్కు జుట్టు, చెంపిరి జుట్టు. పిల్లలు వెళ్ళిపోయారు అబ్బా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుంది తెలుసా? ఇల్లంతా గాలి దుమారంతో కూడుకున్న వర్షం వచ్చి ఆగిపోతే ఎట్లుంటుంది అట్లుంది. నేనేమో ఏం పని లేదా అంటారు నేను లైవ్ చేస్తే. ఎంత పని ఉందో చూపిస్తారా? ఇక బట్టలు అన్నీ సెట్ చేయాలా, మడతలు వేయాలా. బెడ్రూమ్ బట్టలు, ఉతికే చీరలు ఇవన్నీ సెట్ చేయాలి. తోమినాయి చూడండి, చూసారా గందరగోళంగా ఉందో. హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు జబర్దస్తుగా ఉన్నా. ఇయాలటి ముచ్చట ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఇంట్లో ఏం పని చేస్తాను అనేది మీ అందరికీ చూపిద్దామని నేను డిసైడ్ అయినాను. అంటే నేను లైవ్ పెడుతుంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట. నువ్వు ఎప్పుడు చూసినా లైవ్లోనే కనిపిస్తున్నావు, అసలు నువ్వు ఇంట్లో ఏం పని చేయవా, పొద్దుగూకులు లైవ్ పెట్టుకుంటే కూర్చుంటావా అని రిపీటెడ్గా అడుగుతున్నారు. నేను మాటలతో చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? అదే మీరు కళ్ళతో చూసారనుకోండి, నేను కూడా పని చేస్తున్నా అని మీకు కూడా ఒక మంచి ఒపీనియన్ వస్తుంది కదా నా పైన. అంటే ఒపీనియన్ కోసమే వీడియో చేస్తున్నావు అంటే కాదండి బాబు. నేను మార్నింగ్ నుంచి డైలీ నా వర్క్ ఇలాగే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 2:30 వరకు అస్సలు ఖాళీగా ఉండను నేను. మార్నింగ్ లేస్తున్నా డస్ట్బిన్తో మొదలవుతుంది నా వర్క్. ఇప్పుడేమో సమ్మరు, పిల్లలకేమో హాఫ్ డేస్, 7:30 వరకు పిల్లలు స్కూల్లో ఉండాలి. ఇంకా ఎట్లుంటుందండి డే? మార్నింగ్ ఎట్లుంటుంది? హడావిడి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకున్నానండి. అసలు సోయలేదు నాకు. అసలు నీరసం వచ్చేసింది. పిల్లల్ని స్కూల్కి పంపించలేక నాకు కళ్ళు తిరిగినాయి. పడుకున్నా, ఫోన్ చూస్తూనే నిద్రపోయినా. సడన్గా లేచి చూసేసరికి టైం 9 అయింది. ఇంకా సర్లే, ఓపిక లేదు ఈ రోజుకి, ఏముందిలే వదిలేద్దామని అంటే ఇంట్లో పని చేసుకోక తప్పదు. మనకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. పిల్లలేమో చిన్నపిల్లలు అయిపోయాయి. మనం అలాగే పడుకుంటే పిల్లలు దిగులు పెట్టుకుంటారు. ఎక్కడ పని అక్కడే ఉంటుంది. మళ్ళీ రేపు చేసుకుందామంటే రేపటికి డబల్ పని అవుతుంది, కానీ మనకు పని ఏం తగ్గదు కదా అని చెప్పి ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని తొందరగా ఉతికిన బట్టలన్నీ మడతలేసాను ఇట్లా. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? హౌస్ వైఫ్లు అంటే, ఆమెకేమి హౌస్ వైఫ్ పొద్దంతా ఇంట్లోనే ఉంటుంది, 4 రీల్స్ చేస్తుంది, యూట్యూబ్లో లైవ్ పెట్టుకొని కూర్చుంటుంది, సోగ్గా రెడీ అవుతుంది అనుకుంటారు. ఈ ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారండి? మనకు తప్పుతుందా చెప్పండి? ఇంత పని చేసుకుంటూ నేను డైలీ యాక్టివ్గా ఉంటూ అట్లా సోషల్ మీడియాలో కనిపిస్తున్నా అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది తెలుసా అండి మీకు? అంటే అందరూ అట్లనే ఎందుకు అంటారు మధు? అంటే మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అని మీరు అడగొచ్చు. ఖచ్చితంగా మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. నా మొహం ముందు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది యూట్యూబ్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, ఇంత చక్కగా రెడీ అవుతూ అసలు నువ్వు వీడియోలు చేస్తున్నావు అంటే చాలా గ్రేట్, మస్తు అప్రిషియేట్ చేయాలి నేను అని చెప్పి చాలా పొగుడతారు. దానికైతే ఫుల్ హ్యాపీ నేను. ఆ పిల్లల బట్టలు వీక్లీ వన్స్ అన్న సదరాలండి, లేకపోతే వాళ్ళు పెట్టే బట్టలకి నాకైతే పిచ్చిలేస్తుంది. అట్లా ఇంత నీట్గా పెట్టినా 1 వీక్ తర్వాత చూడాలి వాళ్ళ కబోర్డు చెత్త చేసి పెడతారు. ఇంకా చిన్నపిల్లలు కదా, కొంచెం పెద్దగా అయితే ఇంకా మనకి తిప్పలు ఉండలేవండి. చూస్తురా దోస్తులు, నేను పని చేస్తున్నానా టైం పాస్ చేస్తున్నాను ఇక మీరే చెప్పాలి. అసలు రోజు ఇట్లనే ఉంటుంది ఆ పని అంటే? రోజు తప్పదండి, ఇదే పని ఉంటుంది. కాకపోతే 2 డేస్కి ఒకసారి బట్టలు మడతేస్తాను, 2 డేస్కి ఒకసారి వాష్రూమ్ క్లీన్ చేస్తాను. ఈరోజు మడతేస్తాను కాబట్టి రేపు వాష్రూమ్ క్లీన్ చేసేది ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే నాకే అనిపిస్తుందా, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అనిపిస్తుందా చెప్పండి? మనము పొద్దంతా ఇంట్లో ఇంత పని చేస్తాం కదా, మనకు కూడా జీతం ఉంటే బాగుండు అనిపిస్తుంది. లేకపోతే అసలు ఎందుకు తొందరగా పెళ్లి చేసుకున్నారా నాయన, మంచి ఏదన్నా జాబ్ చేసుకుంటూ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అంటే జాబ్ చేసుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే బాగుండేది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మనం కూడా ఏదన్నా జాబ్ చేసి 4 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి.
డే బై డే అయితే తప్పకుండా ఇల్లు క్లీన్ చేయాలండి. ఎందుకంటే వైట్ టైల్స్ కదా, అటుగాక పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కాబట్టి రోజు మార్చి రోజు ఇల్లు కంపల్సరిగా తుడుస్తాను. చాలామందికి ఒక డౌట్ ఉంది. అసలు మీరు హైదరాబాద్ అంటున్నారు, అసలు ఆంధ్రాలో ఎందుకున్నారు, ఒంగోలుకి ఎందుకు వెళ్ళిర్రు అని చాలామందికి ఒక డౌట్ ఉంది. అంతెందుకు మా ఫ్యామిలీలో కూడా చాలామందికి తెలీదు మేము అసలు ఒంగోలు ఎందుకు వచ్చినాము, ఇక్కడే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఎవరికి తెలీదు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికైతే చెప్తాను. మేము ఒంగోలుకి వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. అసలు ఎందుకు వచ్చాము, ఎవరు పంపించారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందో కూడా చెప్తాను మీకు. మా హస్బెండ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ విలేజ్ వచ్చి ఒంగోలు పక్కన కందుకూరు ఉంది కదా, అది వాళ్ళ విలేజ్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 30 ఇయర్స్ బ్యాకే వాళ్ళు హైదరాబాద్లో సెట్ అయ్యారు. కుకట్పల్లి దగ్గర జగద్గిరి గుట్ట ఉంది కదా, అక్కడ వాళ్ళ హోన్ హౌస్ ఉంది, అక్కడే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. అంటే మా పెళ్ళైన కొత్తలో కూడా మేము జగద్గిరి గుట్టలోనే ఉండేవాళ్ళము. 1 ఇయర్ వరకు అయితే మేము జగద్గిరి గుట్టలోనే ఉన్నాము. పెళ్ళైన కొత్తలో వంశీ మల్టీప్లెక్స్లో జాబ్ చేస్తుండే. అయితే కొన్ని రోజులకు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి అక్కడ రిజైన్ చేశాడు. తర్వాత దిల్సుఖ్ నగర్లో మిరాజ్ సినిమాస్ ఉంది కదా, ఆ మల్టీప్లెక్స్లో జాయిన్ అయ్యాడు. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుండే జగద్గిరిగుట్ట నుంచి దిల్సుఖ్ నగర్ వరకు. అట్లా జాబ్కు వెళ్తున్నాడు వస్తున్నాడు. తర్వాత మాకు ఒక ఆలోచన తట్టింది, ఇట్లా ఎన్ని రోజులంట చేస్తాము, వచ్చిన శాలరీ సరిపోవట్లేదు, మనకంటూ ఓన్గా ఏదైనా బిజినెస్ ఉంటే బాగుంటుందా అని అప్పుడే వంశీకి బిజినెస్ ఆలోచన వచ్చింది. బిజినెస్ అంటే ఇప్పటికిప్పుడు ఏం చేద్దాము, నీకేం వచ్చు, నాకేం రాదు, నీకేం రాదు, ఏం చేద్దామని అంటే రావడం కాదు, మనమే ఏదైనా నేర్చుకొని క్రియేట్ చేసుకోవాలని చెప్పి వంశీ ఆలోచన బాగుంటుంది. అంతా కాదు, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా అని వంశీ ఫిక్స్ అయిపోయిండు. అట్లా రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేస్తూ కార్ డ్రైవింగ్కి వెళ్తుండే. 1 మంత్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడండి వంశీ పట్టుదలకు మెచ్చుకోవాలి. ఏదన్నా అనుకున్నాడంటే అది సాధించిన దాకా అసలు ఒప్పుకోడు, నిద్రపోడు, ఆ టైప్ అంత మొండోడు అనమాట. అట్లా కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. కార్ డ్రైవింగ్ రాగానే ఆ మిరాజ్ సినిమాస్లో రిజైన్ చేసేసిండు. కార్ తెచ్చుకున్నాము సెకండ్ హ్యాండ్లో. కార్ తెచ్చుకొని ఇంకా వంశీ 3 మంత్స్ వరకు అయితే వంశీ ఫుల్గా కష్టపడిండండి. మార్నింగు ఈవినింగు ఊబర్లో పెట్టిండు కారు. ఇంకా మార్నింగు ఈవినింగ్ నైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా కార్ తీయడము. అసలు ఫుల్గా 3 మంత్స్ వరకు అయితే పిచ్చిగా కష్టపడిండు. 2016-17లో ఓలా, ర్యాపిడో ఇవేమీ లేవండి, ఓన్లీ ఊబరే ఉంటుండే, ఓన్లీ క్యాబ్సే ఉంటుండే. ఆటోలు కూడా అప్పుడు ఏమి రాలేవు. తర్వాత 18 నుంచి మొదలైన ఈ ఆటోలు ఇవన్నీ. ఇంకా ఓకే పర్వాలేదు బాగుంది అనుకున్న లోపు ఏమైందంటే ఇక క్యాబ్ డ్రైవింగ్స్ అనేవి ఎక్కువ అయిపోయింది. ఓలా ఆటోలు వచ్చినాయి, ఓలా క్యాబ్స్, ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది. మళ్ళీ వంశీ ఒక డిసైడ్ అయ్యిండు, ఇట్లయితే కష్టము, మార్నింగ్ అంతా నేను నడుపుతాను, సాయంత్రానికి ఒక డ్రైవర్ని పెట్టి నైట్ అంతా డ్రైవర్ చేత నడిపిద్దామని చెప్పి ఇంకా మేము డిసైడ్ అయ్యి ఒక డ్రైవర్ని పెట్టుకున్నాము. ఇట్లా అనుకున్నాము. 1 మంత్ వరకు అయితే ఆ డ్రైవర్ కూడా మాకు సపోర్ట్ చేస్తా బాగానే డ్రైవింగ్ చేసిండు, బాగానే డబ్బులు తెచ్చిచ్చిండు. నెక్స్ట్ మంత్ నుంచి ఆయన నిజ స్వరూపం బయట పెట్టిండు అనమాట. ఎట్లా అంటే అతను ఫుల్ డ్రింకరు, ఆ ముచ్చట మాకు తెలియదు. ఇంకా సెకండ్ మంత్ నుంచి సరిగ్గా డబ్బులు తెచ్చివ్వట్లేదు. మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాడు, మంచిగా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో ఫుల్గా తాగుతున్నాడు, మిగిలిన డబ్బులు మాకు తెచ్చిస్తున్నాడు. మళ్ళీ అసలు తీసుకున్నామే మేము సెకండ్ హ్యాండ్ కార్, అంటే దానికి ఏదో ఒక డ్యామేజ్ చేసి తీసుకొచ్చి మాకు చెప్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో మేము ఆ కార్ రిపేరింగ్ చేసుకోవడమే సరిపోయింది. ఇలా అయితే మనకు కుదరని పని అని డ్రైవర్ని మానిపించేసి ఇంకా వంశీయే కష్టపడిండండి. మార్నింగ్ ఈవినింగ్ ఫుల్గా కష్టపడిండు. అట్లా 6 మంత్స్ వరకు అయితే కష్టపడ్డాము. ఇక అంతలోపే మాకు ఒక కాల్ వచ్చింది. వంశీ ఇంతకుముందు మల్టీప్లెక్స్లో జాబ్ చేశాడు కదా, అక్కడ మేనేజర్ కాల్ చేశాడు, వంశీ ఒక జాబ్ ఉంది ఒంగోలులో వెళ్తావా అని. ఏం జాబు ఏంది అని అన్ని వివరాలు కనుక్కుంటే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒంగోలులో గోరెంట్ల మల్టీప్లెక్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు, దాంట్లో మేనేజర్గా వెళ్తావా, ఒక 1 మంత్ చూడు, నీకు నచ్చితే ఉండు, లేకపోతే వచ్చేయు, నీకు నచ్చింది అనుకో ఫ్యామిలీని తీసుకొని అక్కడే ఉండు, మంచి శాలరీ ఉంటుంది అని చెప్పాడు. సరే సార్ నేను ఇంట్లో మాధవితో మాట్లాడి మా పేరెంట్స్తో మాట్లాడి చెప్తా అని చెప్పిండు.
ఇంకా మా అత్తమ్మ మా మామయ్య అన్నారు, అమ్మాయి ఒకటి ఇక్కడ అవుతుంది, నువ్వు ఒక్కడు అంత దూరము వద్దు, ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకొని అన్నారు. కానీ నేనే అన్నా, ఎల్లు వంశీ, వెళ్ళి చేసుకో, ఎన్ని రోజులు అంటే ఈ క్యాబ్ డ్రైవింగ్ చేస్తావు, నీకు నచ్చిందంటే ఇంకా మనం అక్కడే ఉందాము అని నేనే ఒప్పించిన. అట్లా వంశీ వచ్చిండు. వంశీకి కూడా జాబ్ బాగా నచ్చింది. మా పాప 1 ఇయర్ బర్త్డే కాగానే నేను కూడా ఆంధ్రాకి వచ్చేసిన. ఇంకా కందుకూరులో ఉండేవాళ్ళము. కందుకూరు నుంచి ఒంగోలుకి వంశీ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుండే బస్సులో. అట్లా 6 మంత్స్ వరకు అయితే వంశీ జాబ్ కంటిన్యూ చేసిండు. డైలీ కందుకూరు నుంచి ఒంగోలు రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వంశీ ఏం చేసిండంటే ఒంగోలులోనే ఒక ఇల్లు తీసుకొని మమ్మల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసిండు. అప్పుడు వచ్చినామంటే 9 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు ఒంగోలులోనే ఉన్నాము. మీ ఆయన మల్టీప్లెక్స్లో మేనేజర్ అయితే మరి ఇప్పుడేమో జిమ్ ఓనర్ అని చెప్తున్నవి ఏంది పిల్ల అని అంటారా? గముచ్చడు కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తా. ఇలాంటి ముచ్చట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను పని చేసినట్టుగా అనిపించిందా లేదా? Thank you for watching. Bye.